పార్లమెంటు ఎన్నికల క్యాంపెయిన్ హీట్ ఎక్కింది. మలి విడత ఎన్నికలు జరిగే సెగ్మెంట్లపై పార్టీలు ఫోకస్ చేశాయి. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. బీజేపీకి 150 సీట్లు రావచ్చన్న రాహుల్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్లో భారీ రోడ్ షో నిర్వహించారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన ఇవాళ నామినేషన్ వేస్తారు. ఈలోగా 3 రోడ్ షోలు నిర్వహించనున్నారు. 2019 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు అమిత్ షా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సోనాల్ పటేల్ బరిలో ఉన్నారు. బీజేపీకి 150 సీట్లు రావచ్చన్న రాహుల్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ హవా కనిపిస్తోందని, మోడీ చెప్పినట్లుగా 400కు పైగా సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చి తీరుతాయన్నారు. मैं सीट्स का प्रेडिक्शन तो नहीं करता हूं, जनरल बात कह सकता हूं कि बीजेपी को मुझे लग रहा था 15-20 दिन पहले कि 180 से 180 तक जाएंगे. अब मुझे लग रहा है 150 तक जाएंगे. हर स्टेट में हमें रिपोर्ट मिल रही है कि हमारा चुनाव इंप्रूव कर रहा है और अंडर करंट है. गांधीनगर लोकसभा क्षेत्र में તમારા જનપ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાવવાની છે. મારી સાણંદના સૌ મતદાતાઓને હૃદયપૂર્વકની વિનંતી છે કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે આપણા નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને 400 પાર કરવા માટે. అటు కేరళలోని అత్తింగాల్ నియోజకవర్గంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో చేశారు. అత్తింగాల్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాష్ కు మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం చేశారు.